సో ప్రెజెంట్ నా వెనక బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్లయితే నేను అయోధ్యలో ఉన్నానని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ కాదు, అయోధ్యనే మన బెజవాడికి వచ్చేసింది. సో ప్రెజెంట్ నా బ్యాక్గ్రౌండ్ ఉన్నదంతా కూడా విజయవాడలో బబ్బూరి గ్రౌండ్స్లో వేస్తున్న అయోధ్య సెట్కి సంబంధించిన సెట్ అయితే ప్రెజెంట్ మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఎంతో బ్యూటిఫుల్గా అక్కడ ఎలా అయితే అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో అలాంటి కళ్ళకు కట్టినట్టుగా అలాంటి సెట్నే మన ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. సో ఇది ఆ సాక్షాత్తు శ్రీరాముడు లోపల ఉండే విధంగా కూడా విజయవాడ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్లో భాగంగా ఇదైతే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రజెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వచ్చి వీక్షించవచ్చు. అందరూ కూడా ఉచిత దర్శనం అయితే కల్పిస్తున్నారు. ఉచితంగా ప్రవేశించి ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని అయోధ్య ఎక్స్పీరియన్స్ మొత్తం కూడా ఇక్కడ చేయొచ్చు అనే విధంగా కూడా ప్రస్తుతం ఏర్పాట్లు జరుగుతున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే అక్కడ ఎలా ఉందో అయోధ్యలో దానికి తగ్గట్టుగానే ఏ విధంగా కూడా తీసిపోకుండా ఇక్కడైతే అయోధ్య సెట్ని అయితే నిర్మిస్తున్నారు. ప్రజెంట్ దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఇక్కడ నిర్వాహకులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ అవబోతుంది అనేది కూడా డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం ఒకసారి. సో ఇది అయోధ్య సెట్కి సంబంధించి ఎప్పుడు నుండి ప్రేక్షకులకి అందుబాటులోకి రాబోతుంది? మన విజయవాడలో 65% మ్యాక్సిమం మధ్యతరగతి కుటుంబాలే అయోధ్యను వెళ్ళి సందర్శించి రావాలనుకుంటే వాళ్ళకి బర్డెను. ఆ ఉద్దేశంతోనే ఈ సంక్రాంతికి ఏదో ఒకటి విజయవాడకి కొత్తదనాన్ని తీసుకుందామన్న ఉద్దేశంతో తమిళనాడు నుంచి 100 మంది కార్మికులను తీసుకొచ్చి ఈ అయోధ్య రామ మందిరాన్ని మేము సెట్ చేస్తున్నామండి. ఈ అయోధ్య రామ మందిరం వచ్చిన ప్రతి మధ్యతరగతి కుటుంబానికి లోపల ప్రవేశం అనేది ఉచితంగా చేస్తున్నామండి. దాంతోపాటు కేవలం ఇది నమూనా మాత్రమే, అయోధ్య రామ మందిరం నమూనా మాత్రం. దాంతోపాటు టైటానిక్ షిప్ మరియు యూరోపియన్ సిటీ టైటానిక్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి టైటానిక్ ఎగ్జిబిషన్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి ఆ టైటానిక్కి సంబంధించిన నమూనా లాంటివి మొత్తం పెట్టాము. దాని వరకు మళ్ళీ ఎగ్జిబిషన్ లోపల అమ్యూజ్మెంట్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ చాలా రకాలు బీహార్ నుంచి మధ్యప్రదేశ్ నుంచి చాలామంది వ్యాపారస్తులు వచ్చి లోపల ఫ్యాన్సీ ఐటమ్ అని చెప్పులని ఇది ఫ్యాషన్ జోన్ అని చెప్పి చాలామంది సంక్రాంతి కేవలం ఆహ్లాదకరంగా ఉండటం కోసం మొట్టమొదటిసారిగా మనం విజయవాడలో ఈ అయోధ్య రామ మందిరం ఆహ్లాదకరంగా బాగుంటుందని చెప్పేసి ఉన్న ఉద్దేశంతోనే మేము ట్రై చేస్తున్నాం మేడం. సో ఈ ఎగ్జిబిషన్తో పాటు ఇది కూడా ఎన్ని రోజులు ఉండబోతుంది? ఫిబ్రవరి 28 వరకు అనుకుంటున్నామండి. 28 వరకు అనుకుంటున్నాం, అంటే 50 days ఆర్ 45 days అనుకుంటున్నాం మేడం. ఇక్కడ చూసుకున్నట్లయితే టికెట్ అనేది కూడా చాలా మందికి డౌట్ అనేది వస్తుంది. సో ఎగ్జిబిషన్కి అయితే కంపల్సరీ టికెట్ తీసుకొని ఎంట్రీ ఇస్తూ ఉంటారు. సో ఇదేంటి అయోధ్యకి వెళ్ళడానికి కూడా టికెట్ ఏమైనా ఉంటుందా? అయోధ్య రామ మందిరం వరకు పూర్తిగా ఉచితం మేడం. అయోధ్య రామ మందిరం వరకు మధ్యతరగతి వాళ్ళ కుటుంబం చాలామంది ఎల్లనూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇది ఉచిత ప్రవేశం. ఇప్పుడు ఇక్కడ అయోధ్య వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఎగ్జిబిషన్ కూడా కంపల్సరీ విజిట్ చేస్తారు కాబట్టి దానికి కూడా మేము లిమిటెడ్గా పెడదామని చెప్పి ప్లాన్లో ఉన్నాం మేడం. ఉచిత ప్రవేశం దానికి ఉచితంగా పెట్టాలంటే కష్టం. దాని గురించి అని వాటికి బడ్డీను పబ్లిక్కి బడ్డీను లేకుండా వాళ్ళకి ఇష్టపడే రీతిలోనే టికెట్ రేట్ కూడా పెడతాం. దీని వరకు మాత్రం ఫ్రీగా వదులుతుంది. సో సుమారు ఇది బడ్జెట్కి మించి ఎక్కువ గొడవలు కూడా అవుతున్నాయి, పర్మిషన్స్కి కూడా గొడవలు జరుగుతున్నాయి. సో ఏంటి ఆ ఇష్యూ అనేది ఎంతవరకు వచ్చింది, క్లియర్ అయిపోయిందా? అంత క్లియర్ అయిపోయింది మేడం. అంటే యాక్చువల్గా మేము భయపడి మా అంతటి మేము వచ్చి మేము చేసినాం. ఎటువంటి ఇబ్బంది లేదు. కలెక్టర్ గారు కూడా మమ్మల్ని కరుణించారు, ఆయనకి ధన్యవాదాలు. మున్సిపల్ కమిషనర్ గారు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం రుణపడి ఉంటాం మేడం. సో లోపల ఎలా ఉండబోతుంది? లోపల డెకరేషన్ కానీ దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? లోపలికి వెళ్ళిన తర్వాత అదే బాలరాముడు ఉంటారు కదండి, బాలరాముడిని కూడా నమూనాలా తయారు చేస్తున్నాం. వచ్చిన వాళ్ళు ఏంటంటే వచ్చి బాలరాముడిని దర్శనం చేసుకొని రిటర్న్ అవుతారు. ఎగ్జిబిషన్ సందర్శిద్దామని చెప్పి వచ్చిన ఎగ్జిబిషన్కి వెళ్తారు. ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్న ఇంటికి వెళ్తారండి. ఎటువంటి ఇబ్బంది. అంటే ఇప్పుడు మీరు ఎగ్జిబిషన్ ఎంట్రీ అనేది ఇటు నుంచి ఇస్తూ ఉంటారు కదా. సో ఇటు నుంచి వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా బాలరాముని దర్శించుకోవడానికి ఎట్లా దారి ఏంటి అనేది చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో ఎక్కడెక్కడ ఏర్పాట్లు అనేవి డీటెయిల్గా తెలియడానికి ఒకసారి మా కోసం చెప్పండి. వచ్చిన పబ్లిక్ వచ్చేటప్పుడు డైరెక్ట్గా లోపలికి వెళ్తారు మేడం. అలా వెళ్ళి లోపలికి వచ్చి ఇటు నుంచి టైటానిక్ షిప్లోకి వెళ్తారు. టైటానిక్ షిప్ నుంచి లండన్ యూరోపియన్ బ్రిడ్జ్లోకి వెళ్తారు. యూరోపియన్ బ్రిడ్జ్ నుంచి షాపింగ్ కాంప్లెక్స్లోకి వెళ్తారు. షాపింగ్ నుంచి అమ్యూజ్మెంట్ ఉంటుందండి. అమ్యూజ్మెంట్ ఫుడ్ కోర్టు ఎగ్జిట్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటుందండి. అయోధ్య రామ మందిరం బ్యాక్ సైడ్ నుంచి ఎగ్జిట్ ఉంటుంది. సో రోజుకి ఎంతమంది వస్తారో ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా?
ఎక్స్పెక్టేషన్ అనేది ఉంటాయి, అవన్నీ రీచ్ అవుతామో లేదనేది భగవంతుడిదే మేడం. సో ఈ థాట్ వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ విజయవాడలో ఫర్ ద ఫస్ట్ టైం అయోధ్యలో ఎలా అయితే నిర్మించారో అలాంటిదే ఇక్కడ కూడా నిర్మిస్తున్నారు. సో ఈ థాట్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అదే మేము చేయగలమా అలాంటి ఏమన్నా అనుకున్నారా? అలాంటిది ఏం లేదండి. ఏదైనా విజయవాడ ప్రజలకు కొత్తదనాన్ని చూపిద్దాం అనుకున్నాం, ముందుకెళ్ళాము, కానీ బడ్జెట్ పెరుగుతుంది అనేది ఎక్కడ జంకలేదండి. మా ఆర్గనైజర్ కానీ అక్కడ ఎవరు జంకలేదు. సో ఎప్పుడు కూడా ఒకటే నమూనా ఇస్తూ ఉంటారు. ఇస్తే టైటానిక్ ఇస్తారు, లేదు అంటే లండన్ బ్రిడ్జ్, ప్యారిస్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. కానీ ఒకేసారి 3 బొనాన్జాగా ఇవ్వబోతున్నారు. ఒకటి 4 మ్యూజియం కూడా పెట్టాము. మ్యూజియం. సో ఇలాంటి ఒకేసారి ఇంత విజయవాడ ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ ఇంత చేరువలో 4 ఇచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతారని అనుకుంటున్నారా? అవ్వాలని కోరుకుంటున్నాం మేము, అవ్వాలని కోరుకుంటున్నాం. కానీ ఇదే మొదలు, ఫస్ట్ టైం అనుకుంటున్నాము. ఇది కనుక రీచ్ అయింది అనుకుంటే ఎవ్రీ ఇయర్ ఏదైనా మంచి కాన్సెప్ట్తోనే చేద్దామని ప్లాన్లో ఉన్నాం. ఎవ్రీ ఇయర్ ఏదైనా మంచి కాన్సెప్ట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు సహకరిస్తే వాళ్ళతో అయ్యి ఏం తీసుకురాగలం, ఏంటి ఏదైనా సరే కొత్తదనం తీసుకొద్దామని చిన్న ప్లాన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజెంట్ బాలరాముడిని ఇక్కడైతే ఉంచబోతున్నారు. అయోధ్యలో ఉన్న సెట్ ఎలా ఉందో ఇక్కడ కూడా మొత్తం కూడా అలాంటి ఇవే చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఎగ్జిబిషన్ కూడా ఇక్కడ చేస్తున్నారు. మనం చూస్తుందైతే అది టైటానిక్, దాని పక్కనే ఉన్నది లండన్ క్రేన్ బ్రిడ్జ్, దాని తర్వాత దాని బ్యాక్ సైడ్ కూడా మ్యూజియం కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా విజయవాడ ప్రజలకి ఒక స్వీట్ మెమరీగా నిలిచిపోతుందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్తో లోపలికి వెళ్ళి బయటకు వస్తారని కూడా చెప్పుకోవచ్చు. చాలా వరకు కూడా ఎప్పుడు కూడా ఒకటే ఇస్తూ ఉంటారు, ఏదైనా ఒక ఎంట్రీనే ఇస్తారు, లోపలికి వెళ్ళి నార్మల్గా ఎగ్జిబిషన్ చూసుకొని లోపల ఎక్స్పీరియన్స్ చేసి వస్తూ ఉంటారు. కానీ ఈసారి అయోధ్యలో ఉన్న ఒక సెట్ని తీసుకొచ్చారు విజయవాడకి. అలాగే లండన్ క్రేన్ బ్రిడ్జ్, అలాగే టైటానిక్ కూడా ఆ సెట్ని కూడా ఉంచుతున్నారు. మనం ప్రజెంట్ చూసేదంతా కూడా టైటానిక్ సెట్. సో ఇవన్నీ కూడా విజయవాడ ప్రజలకి మరింత ఆనందాన్ని మిగిల్చబోతున్నాయి. అలాగే సంక్రాంతికి సంబంధించి కూడా సంబరాలు అయితే ఈ ఎగ్జిబిషన్ ద్వారా కూడా జరుగుతాయని చెప్పుకోవచ్చు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా అయిపోయిన తర్వాత ఈ యొక్క ఎక్స్పీరియన్స్ని అయితే విజయవాడ ప్రజలు చూస్తూ ఉంటారు. సో అయోధ్య రామునికి ఎలాంటి టికెట్ రుసుము కూడా లేదు అని చెప్పి కూడా వాళ్ళైతే చెప్పడం పూర్తిగా క్లారిటీ ఇచ్చారు. సో ఎటువంటి ఫేక్ ప్రచారాలు జరిగినా కూడా నమ్మవద్దని చెప్పి కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఇది ఓవరాల్గా విజయవాడకి అయోధ్య సెట్కి సంబంధించిన డీటెయిల్స్. కెమెరామెన్ అనిల్తో నాగశ్రీ, విజయవాడ మెగా 9 టీవీ నుండి.